మళ్ళీ డస్టర్ రీలాంచ్ అయినట్టే అనుకోవచ్చు. అండ్ ఏంటి ఒకసారి ఏమేమి ఫీచర్స్ ఇచ్చారు అండ్ కొత్తగా ఏమి యాడ్ చేశారు ఒకసారి చెప్తారా మా వ్యూస్ కోసం? కంప్లీట్గా ఇంతకుముందు అంటే మనకి 1.5 అలా ఇంజన్స్ ఉండేవి. కంప్లీట్ ఇప్పుడు ఏంటంటే మనకి 3 ఇంజన్స్ వస్తున్నాయి కంప్లీట్. ఫస్ట్ TCE 160 ఓకే టర్బో ఇంజన్ వస్తుంది, అండ్ ఇంకోటి TCE 100 ఈ 2 అనేది టర్బో ఇంజన్స్తోనే వస్తుంది. అండ్ అనదర్ వన్ ఈజ్ 1.8 స్ట్రాంగ్ హైబ్రిడ్ వస్తుంది మనకి. ఓకే ప్రజెంట్ వరకు మనకి ఇప్పుడు అది స్ట్రాంగ్ హైబ్రిడ్ అనేది మాత్రం మనకి దివాళీలో వస్తుంది. ఓకే ప్రజెంట్కి అయితే మనకి ఇది టర్బోతోనే ప్రజెంట్గా వస్తుంది మనకి. TCE 100 ఒకటి అండ్ TCE 160. ఇది ఇప్పుడు TCE 160. ఓకే అండ్ ఇది మనకి పవర్ వచ్చే లోపల 163 పవర్తో వస్తుంది మనకి. అండ్ టార్క్ వచ్చేకి మీకు 280 Nm టార్క్తో వస్తుంది మీకు. ఇది 280 ఇంజన్ వర్క్ వచ్చి. ఓకే. సో ఫ్రంట్ డిజైన్ ఎలా ఉందో ఒకసారి చెప్తారా మాకు? ఇంతకుముందు అంటే ఓల్డ్ DNAని తీసుకొచ్చి దీంట్లో ఇంప్లిమెంట్ చేశారు మనం. ఓకే. అండ్ ఇక్కడ లోగో చూసుకుంటే డస్టర్ ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే డస్టర్ అనేది మెయిన్ ఇక్కడ బ్రాండ్ అనేది అక్కడే చూపిస్తుంది లోగో. అవును. సో ఫ్రంట్ గ్రిల్ మీదే లోగో వచ్చేసింది. ఫ్రంట్ గ్రిల్ మీదే వచ్చేస్తుంది మీకు స్టైలిష్ లుకింగ్ అని. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఎల్లో ఫినిషింగ్ వస్తుంది మనకి. ఓకే. ఇక్కడ లోపల ఇది మెయిన్ డిజైనింగ్ అనేది వెహికల్కి బెస్ట్ లుకింగ్ వస్తుంది. ఓకే. అండ్ ఈ కలర్ అనేది ఓన్లీ ఐకానిక్ లిమిటెడ్ ఎడిషన్ వరకే వస్తుంది మనకి. ద బెస్ట్ కలర్ అనేది సింగిల్ ట్యాప్ అనమాట. సింగిల్ ట్యాప్లో మీకు స్టార్ట్ అయిపోద్ది. సో ఇది టోటల్గా 10 ఇంచెస్ ఉంది. 10 ఇంచెస్. అది కూడా క్లస్టర్ కూడా మొత్తం కంబైండ్ అనమాట. కంబైండ్ ఉంటుంది మీకు. అండ్ ఇక్కడ మనకి 360 ఇందాక మీకు చెప్పాను కదా, అదే సేమ్ అంతే. ఇప్పుడు ఫ్రంట్ క్యామా ఉంది. ఇప్పుడు రొటేషన్ చేస్తే మీకు ఈజీగా రేడియస్ ఎంత తిరుగుతుంది. అండ్ మీరు ఇక్కడ గమనిస్తే కెమెరా కూడా రొటేట్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కెమెరా కూడా టర్న్ అవుతుంది. ద బెస్ట్ సెగ్మెంట్ అనే చెప్పుకోవచ్చు. అదే అర్థమైంది. ఎస్. సో కెమెరా తిరగడం వల్ల మీకు విజువల్ అనేది మనకి ఆ సైడ్ ఉన్నది కూడా మనకి ఆ టర్నింగ్ అనేది ఈజీగా క్లారిటీగా మనకి కనపడుతుంది. అండ్ తర్వాత ఫ్రంట్ ఓన్లీ ఫ్రంట్ క్యామ్ సెన్సార్. ఇది మనం ఫ్రంట్ పార్కింగ్ చేసుకోండి. మామూలుగా అయితే రివర్స్ చేసినప్పుడు రివర్స్ కెమెరాలో మనకి ఎంతవరకు దాని సెన్సింగ్ అనేది మనకు చూపిస్తుంది. అలాగే ఇప్పుడు ఫ్రంట్ కూడా సెన్సార్స్ ఉన్నాయి కాబట్టి మనకి దగ్గరికి వెళ్ళగానే దాని వరకు మీకు వార్నింగ్ లైన్ వస్తుంది. ఇప్పుడు ఇది కూడా సైడ్ కూడా చాలా క్లారిటీగా కనిపిస్తుంది కదా, 6 సెన్సార్స్ ఉండడం వల్ల. ఇది కూడా 3D కెమెరాతో వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్.